లంజ నత్తి లంజ మీదేసిపోయింది. నువ్వైతే వేసింది ఈ బట్టలు నా పెళ్ళానికి అయితే ఈ అన్నం రాత్రికి ఇష్టం వచ్చింది వద్ద ఆసిన. ఇప్పుడు తలగొట్ట సరికి అక్క అద్ద ఆశ వచ్చింది. దీన్ని నమ్మితే నాకేమొస్తుంది అనుకున్నాడా? ఎన్ని రోజులైనా మంచిది దాన్ని పని చేస్తుంది. రామ 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 వదిలిపెట్టి మాత్రం నిమ్మోళ్ళ వచ్చిందా? రావే సాయంత్రం రావే చంద్రవా మూట అన్నం పోయేసి తిన్నప్పా ఇంకప్పా బట్టలు ఫోన్ అంతాం మూడు వాసాత్రం పిండుకొని అయితే ఆడికి అన్నం అన్నం వేసారు తలవారికి నన్ను చంపుతావురు అట్టగానే వదిలిపోతుంది. అయితే తలవారి తలగొట్టబోయేసరికి మా అక్క వద్ద ఆశలక్ష్యం వచ్చింది. మీ అక్క ఒక్కది లేదా? లేదు దాచుతున్నదే. దాచింది ఇంకా దాని ఇంటికి అది పోలే? అది పోతులేదు అని చెప్పి పోనట్టున్నదా? కానవ్వ కడుపు కాలా భయ్యా. ఇప్పుడు సాయంత్రం అయితేనేమో సాగరంలో వచ్చే అల్ల ఏగిలి వరంగా వలత్తారయ్యా బాలసంతోళ్ళు. అగో నువ్వు బాల సందేశం కట్టుకుని పోయి అప్పుడైతే ఇక అది దాచిది దారింటికి అది పోతుంది. రాత్రి అంతా మీ అక్కొక్కది ఉంటది. తెల్లారగట్ట అయితే అది రాదు. బాల సందేశం మీద పోయి దాన్ని చంపిరా రాదు అయితే నేను దుర్సాన్ని అయితే రాముడా నగడతాడ అయ్యో ప్రాణేనాదా రావయ్య ముద్దుల మగడా నీ బాంచనయ్యా బాల సందేశం కట్టుకుని పోయిదాం ఒక్కటే ఉన్నది ఇంకోటి లేదు కాదయ్యా. నీది మీకు నాకు తింటే కానీ బాధ నాకు ఇంతనే ఉన్నదే ఒక్కటి బాధ గుడిసెల్లే ఉంటాను. బయటకైతే రాను సుమా రాకు అయ్యో ప్రాణ బాల సందేశం ఏం చేయాలి పాడబడి వీలైపోయినప్పుడల్లా రామ పోయి 4 ఇళ్ళు తిరిగినట్టు తిరుగు. మనం చక్కగా ఆడికే పోతే అనుమానం వస్తుంది. తీస్తానా నువ్వు నిజంగానే ఫోటో దాన్ని తీస్తాను సాటుకున్నావు ఫోటో తీసి ఆ రైల్వే స్టేషన్ పెట్టు. అమ్మో మళ్ళా పాత సాహిత్యాలు అందరు కలుస్తారు రైల్వే స్టేషన్. సనాతన మాత్రం వారంగా అక్క ఏంటి ముందు చేస్తాడు రావు ఆ ఊళ్ళక చెమని పాట పాడుతాడు. అరే హర మాదేవో ఓ శంకో శంకర హర హర మాదేవో
నా వేడి ముసలాడు నా వేడి వదిలేయ్యా నార్మల్లే గొప్ప అక్క ఇంటి ముందు లక్షలు బాగా బుచ్చవేయబో మరి అందుకే అంటది ఆనాడు కూడా ఆ తల్లి అన్నది మరి బాలమది ఏమన్నది అవ్వ దాశరథ నాకు తల్లి లేకున్నా తల్లి లెక్కల నా సేవలు చేస్తాను అమ్మా నీకున్న జ్ఞానం నా తమ్మునికి లేకపాయే మరి బిడ్డారమ్మని ఆ కన్న తల్లి మాత్రం అనగా తన కట్టుకున్న పట్టు చీర పట్టు జాకెటి తన మీద ఉన్న గండవర్ణాల సొమ్ములు భర్తలేని భాగ్యం నాకెందుకమ్మా అని ఆ తల్లికి ఇస్తే ఆ తల్లి దుర్బ్రహ్మలు చూడు అప్పటికప్పుడే ఆ చీర కట్టుకున్నది ఆ జాకెట్ దొరుకున్నది ఆ సొమ్ములు పెట్టుకున్నది ఆ సొమ్ములు పెట్టుకుని రాత్రి అంతా వండుకున్నారా మరి ఆనాడు అగో మరి మూడు కొట్టే సమయాన చూడు అవ్వ బాలసంతో ఉన్నవని వచ్చినప్పుడు ఆ బాలమని దేవికి మేలుకొచ్చింది పండుకుంటే పక్కన వంతులేవు ఆ తల్లికి భరతే అది కత్తాడు మరి కనగంట పుట్టుడే కన్నీళ్ళు తీసుకుంటా ఆనాడు ఓ బిడ్డ రాసి వచ్చావా అగో వరాలు పట్టుకొని వెళ్ళిపోయి అగో ఆ తల్లికి దాని అలాంటి మాటలు అనద్దమ్మా తల్లి ఇగో ఇవి పట్టుకొని పోయావు అతనికి దానం చేసి కూడా రాపు అమ్మా సరే రామ రాఘవ ఎవరో కాదమ్మ రాత్రి వేలు అక్క వేసి అక్క సొమ్ములు మార్చి అనుకున్నాడయ్యా ఒక్క దెబ్బ కొట్టుడుతోనే మాత్రం అనగా తలపండు ఆ చోట పడ్డది మొండెం ఈ చోట పడ్డది తలపండు ఆవలింపు తీస్తుంది మొండెం చెడు తీస్తుంది సావుని రుసావుగాను నా పిల్లాడి కానవాళ్ళు చూసి అలవాయి నా లక్ష్మీ దేవత ఏం చేస్తాం రాజ పరివర్తనే ఉంది రాదు అనుకోని మాత్రం అనగా పాపగారిని నింపులు తర్వాత ఉన్నాడో శాంతాబాయి ఈ తెలంగాణ వరుడు ఎందుకయ్యా ఈ ఏజం అవ్వాలనే కుదిరింది ఇట్లా పోతే నీకు వచ్చే రూపాయలు వస్తాయి వాళ్ళు అంజా కుక్కలు మీకు తింటాయి వెంబడి పడతాయి నేను బయటికి ఎక్కడ వస్తా పరివాత పాడాడు నువ్వే లోపలి లోపలికి నువ్వు ఇప్పుడు ఫోటో తీసేసు మరి రుబ్బుక్కు అంటే పుట్టుకో అంటావు ఇవ్వండి కుక్కలు పుయ్యమని ఉరకాలే దెడుచుకునే ఉరకాలే కుక్కలు తెచ్చినవా ఇవ్వండి ఇగో దాని ఆనవాలేది దాన్ని చూస్తే నాకు పూర్తి కావాలి ఇంత చీరలు మంచిగా మాట్లాడు నేను మాట్లాడిన వాడే మనిషినే కాదు ఎరికేనా ఆనవాళ్ళు లేకుండా ఊకుంటా అని ఎసంటూ ఇగో ఏమయ్యా నా ఆదేశం తలపండు తెచ్చిన మా అక్కది వారి వారి తాగి నావరవో తాగబోతోడా ఇది నిన్నేరా ఓరు మూతకల్లోడా
ఓ నిజమొకవారా ఇంత తిరిగి మెల్లగా తిట్టు ఎవర్రా నువ్వు బాణం తీసింది ఎవరా నింటరే ఎందుకు మా అక్క నీ తాకదక్కుని తాడిదెంప మీ అక్కెందుకేరా ఎవరు మూత కన్నోడా కళ్ళు కడుక్కొని చూడరా ఎందుకే మా అక్కనే సంటున్నా ఇది చూడు మీ అక్కెందుకేరా ఎవరు మరి దాసలక్ష్మి కాదురా నీ తాడిదెంప అరే మా అక్కదే చీర ఉన్నది మా అక్కే సొమ్ములు అంతేనా నేను ఉన్నారు సంబర బాడక అంటే మంత్రాలు నేర్చుకొని పోయి నా సర్పం అవతారం మీద పోయి మీ భావన చంపితివి వారి సంబర అంటే బాల సందేశం కట్టుకొని పోయి మీ అక్కడ చంపిరారా అంటే దాసిదాన్ని చంపుతు గారు నేను వచ్చిన గలుగులు గులుగులు మళ్ళా మంది ఎందుకే నీదే పోయాక మాట్లాడకుండా కలింబారన్నారు అమ్మా అప్పటి వరకు పోయి అంతసేపు అవుతాంది ఇంతవరకు ఇంట్లోకి రాలేదు ఒకవేళ తెల్లారిందని ఒక పాతి పని ఎత్తనే కావచ్చు రామ రామ కొట్టుకున్నది ఒళ్ళ రక్తమైందే అవ్వా పరుగుళ్ళ మీద దారం ఇచ్చేదన రక్తం జిల్లాల రక్తం ఆ చిట్టవు దారవట్టమ్మా చూసింది బాలమాని వాళ్ళ చవ్వా మల్లాగో బంగుళాల ముందర ఏం జరిగిందో ఆ పట్టణాల ప్రజలందరూ వచ్చి వాళ్ళు మరి ఆ ప్రజలందరూ ఆ సత్తుల శవాన్ని దాసుల శవాన్ని కలకల కన్నీళ్ళు ఇస్తుండ్రా అదే ఆ ఊళ్ళే అమరీకనే గడపడవాన రాజరాజు తల్లులంతా మరి పళ్ళు బలమున కంపలు పెట్టుకొని పళ్ళని ఆ ఊళ్ళో పళ్ళు అమ్ముకున్నారు ఈ ఊళ్ళో పళ్ళు కొడతలేవు మరో ఊరికి పోదామని అదే నింబోలు నగరం వచ్చిండ్రు నింబోలు నగరంలో పళ్ళు అమ్ముకున్నోళ్ళుగా మన ఊరికి మనం పోదామని వెనక వదిలి వస్తుంటే వాళ్ళు వచ్చే దారి ఎక్కడి నుండి అదే నింబోలు మారాదు గుడిసె ముందు నుండి బాట బండి వారత్తంటే భార్య భర్తలు ఏమనుకుంటారు ఏమయ్యా మీ బావ పార్వతి ఎలాంటి మాటల మంత్రాలు నేర్చుకొని నాగ సర్పవతారి మీద పోయి మీ బావను చంపుతివి మీ అక్క పాడవల కన్నం పంటే బాల సంతోషం మీద పోయి
అక్కడ చంపిరమ్మంటే దాసులచ్చవ పానము తెచ్చుకొని భార్య భర్తలు అనుకుంటుంటే ఈ ముత్తరాజు తల్లి ఎన్నర బాబా మరి ఆ తల్లి బాలమనికి ఈ మాట తెలుసునో తెలవో చెప్పి వద్దమని వాళ్ళు సాటు దాటి మోదుకుంటా రామ రామ దేవి ఏమిటమ్మా ఏ పగదారి కాదు నీ మీద పగదలిసింది ఏ పాలి వాళ్ళు కాదు నీ మీద పగదలిసింది నీ తోడబుట్టి నీ తమ్ముడమ్మా నీ తమ్ముడట మీ మీద పగదలిసి మంత్రాలు నేర్చుకొని నాగసర్పం అవతారం మీద వచ్చి ఆ రాజు పానము తీసింది నీ తమ్ముడేనట నీ పానము తీస్తానని వచ్చి బాలసంత వేషం మీద వచ్చి నువ్వే అనుకోని రాశిలచ్చవ పానము తీసిందాట బిడ్డ నా తమ్ముడా ఆ గూటాల కట్టేసిండు నా భార్య ఆ తల్లి దొరసారి దగ్గర ఉండమని చేసిన పాప మా తల్లి భర్తలేని భార్య కలకల 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 కన్నీరు చేస్తుంది కావచ్చు అక్కడ దాకపోయి ఆ తల్లికి మాట తీర చెప్పి భార్యను తీసుకొని నా ఇంటికి పోదామని నా భవనాల ఉంది కన్నా పేదారుడే అందరాన వచ్చినాడు